హాయ్ వ్యూవర్స్, టుడే మనం ఏప్రిల్ 17, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో అంతర్జాతీయంగా చూస్తే మనకి భారత్ యూకేల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేసినందుకు యునైటెడ్ కింగ్డమ్ గౌరవ నైట్హుడ్ పురస్కారానికి ఎన్ చంద్రశేఖరన్ గారు అందుకున్నారన్నమాట. ఈయనే టాటా గ్రూప్ సంబంధించి చైర్మన్. ఓకే, ఆ తర్వాత చూస్తే మనకి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా కంగారు జంతువు పిండాలను విజయవంతంగా అభివృద్ధి చేశారనమాట. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, ఇది ఐవీఎఫ్ ఫుల్ ఫామ్. అది ఏ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ కంగారు జంతు పిండాలని విజయవంతంగా అభివృద్ధి చేశారంటే క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం వాళ్ళు. వీళ్ళు ఆస్ట్రేలియా అన్నమాట. సో వీళ్ళు ఆస్ట్రేలియా చెందిన విశ్వవిద్యాలయం ఇది. ఓకే, సో కంగారులు జనరల్గా ఆస్ట్రేలియానే ఎక్కువ ఉంటాయి, అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అతను చూస్తే ఆర్థిక అంశాలు చూస్తే 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అంటే ట్రేడ్ పార్ట్నర్ అన్నమాట. సో మన రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా చూస్తే మనకి ఎక్కువగా అమెరికాకు మన మధ్యలో ట్రేడ్ ఎక్కువ వాల్యూ పరంగా జరిగింది. అమెరికాకు మనకి లాస్ట్ కాన్సిక్యూటివ్ 4 టైమ్స్ కూడా మనకి అమెరికానే ఉంది. సో కాన్సిక్యూటివ్ 4 ఇయర్స్ అమెరికానే మనకి ట్రేడ్ పార్ట్నర్గా ఉంది. ఇప్పుడు సెకండ్ చూస్తే ఈ ఇయర్ ఫస్ట్ అమెరికా ఉంది ట్రేడ్ పార్ట్నర్గా, సెకండ్ మనము ఎక్కువగా ట్రేడ్ వాళ్ళతో చేస్తున్నాం అంటే చైనాతో చేస్తున్నాం. ఓకే, ఇది కామన్గా 24, ఇది 2024-25. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ $131.84 బిలియన్ మనకున్న అమెరికా మధ్య వాణిజ్యం జరిగింది. ఆ తర్వాత చూస్తే చరిత్రలో ఈరోజు అంటే ఏప్రిల్ 16 రోజు, యాక్చువల్గా ఇది మన ఏప్రిల్ 17 కరెంట్ అఫైర్స్, కానీ మనకు బ్యాక్ డే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. 1853 ఏప్రిల్ 16 ఈరోజు ముంబై నుంచి ఠానేకి మనకు ఫస్ట్ ప్యాసింజర్ రైలు బయలుదేరింది. దీనికి 14 కోచెస్ ఉండే, 3 ఇంజన్లతో ఆ రైలు ప్రారంభమైంది. ఆ ఇంజన్ల పేర్లు సింధు, సుల్తాన్, సాహెబ్, ఈ ఇంజన్స్ పేరు అన్నమాట. ఇవి ఇంపార్టెంట్. చాలా 400 మెంబర్స్ ట్రావెల్ చేసిరంట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1853 ఏప్రిల్ 16 రోజు ఈ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనము నేషనల్ ఇష్యూస్ చూస్తే మనకి దేశంలో తొలిసారిగా సెంట్రల్ రైల్వే, మనకు రైల్వే జోన్స్ ఉంటాయి కదా. సో సౌత్ సెంట్రల్ రైల్వే, సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, ఇట్లా నార్త్ సెంట్రల్ ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి రైల్వే సిస్టంలో. అయితే దాంట్లో చూస్తే సెంట్రల్ రైల్వే వారు ముంబై టు మన్మాడ్ పంచవడి ఎక్స్ప్రెస్, ముంబై నుంచి వెళ్ళి మన్మాడ్కు పంచవడి ఎక్స్ప్రెస్ ఇట్లా అది నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఏటీఎం సేవను ప్రారంభించారు. ఏటీఎం, ఓకేనా. సో ఇది ఇండియాలో ఫస్ట్ టైం అన్నమాట. సెంట్రల్ రైల్వే ప్రారంభించింది ముంబై టు మన్మాడ్ ప్రయాణించే పంచవడి ఎక్స్ప్రెస్లో. ఆ తర్వాత చూస్తే దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉత్తరాఖండ్లోని జనాషులో పూర్తయింది. ఇది అతి పొడవైన రైల్వే సొరంగ మార్గం. ఇది ఎంత అంటే 14.57 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది దేవప్రయాగ్, జనాసు మధ్య నిర్మించారు. అయితే దీంట్లో మనకి ఫస్ట్ టైం టన్నెల్ బోరింగ్ మిషన్ని వాడారన్నమాట. ఈ టెక్నాలజీని ఈ తవ్వకాల్లో టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ వాడారు. ఇది పర్వత ప్రాంతాల్లో వాడతారు జనరల్గా. అయితే దీనికి సంబంధించి వర్క్స్ వచ్చేసి ఎలాంటి సంస్థ కాంట్రాక్టరు ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఎలాంటి ఏమో దీనికి కాంట్రాక్టర్. యాక్చువల్గా ఇది రిషికేశ్కును కర్ణప్రయాగ్ మధ్యలో 125 కిలోమీటర్స్ రైల్వే లైన్ వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ సొరంగం ఇక్కడ 14.57 కిలోమీటర్స్ రైల్వే సొరంగం తవ్వారన్నమాట. ఆ తర్వాత చూస్తే భారత 52వ న్యాయమూర్తిగా నియమితులు కానున్న భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్, మనకు షార్ట్కట్లో చెప్పాలంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన 52 CJ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తినే CJగా. ఓకే, సీనియారిటీ పరంగా ఈయన మనకి CJ తర్వాత అంటే ప్రజెంట్ CJ ఎవరు సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. ఆయన తర్వాత ఈయన సీనియారిటీలో ఉన్నారు. సో జనరల్గా నెక్స్ట్ సీనియారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు మనకి CJ అవుతారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. అయితే ఈయన గురించి తెలుసుకుంటే ఈయన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. ఈయన మన దేశానికి నియమితులు కానున్న రెండవ దళిత వ్యక్తి, CJగా నియమితులు కానున్న రెండవ దళిత వ్యక్తి.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈయన రెండవ దళిత వ్యక్తి. ఫస్ట్ ఎవరు అంటే 2007లో మనకి జస్టిస్ బాలకృష్ణ గారు ఆల్రెడీ నియమితులయ్యారు. ఆయన ఫస్ట్ అన్నమాట, మొదటి దళిత సీజేఐ ఆయన. ఈయన రెండవ దళిత సీజేఐ. ఓకే. ఆ తర్వాత చూస్తే రాష్ట్రాంశాలు చూస్తే 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ హరిత ఇంధనాన్ని టీజీ గౌడ్ ప్రొడ్యూస్ చేయాలనుకుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడ్కో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఒక 2 ప్రైవేట్ సంస్థలు అయితే ఒప్పందం చేసుకున్నాయి. అవి 27,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. 5,600 మెగావాట్ల గ్రీన్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ రెడ్కోతోని 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఆ 2 సంస్థలు వచ్చేసి ఒకటి ఈకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి జీపీఎస్ రెన్యూవబుల్ ఆర్ఏ ప్రైవేట్ లిమిటెడ్. ఇవి 2 అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి సింగరేణి చరిత్రలో తొలిసారికి రాష్ట్రం బయట, అంటే సింగరేణి జనరల్గా మన తెలంగాణలో ఎన్ని రోజులు తవ్వకాలు జరిపిందనమాట. బొగ్గు ఉత్పత్తి ఇక్కడనే చేసిందంట, కోల్ ప్రొడక్షన్. ఫస్ట్ టైం ఏంటంటే ఒడిశాలో 9లో ఇప్పుడు స్టార్ట్ చేసింది కొత్తగా. దీన్ని మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రజాభవన్ నుంచి వెళ్ళి వర్చువల్గా ప్రారంభించారు. ఓకేనా. ఆ తర్వాత చూస్తే మనం క్రీడల అంశాలు చూస్తే మనకి షూటింగ్ ప్రపంచ కప్ స్టేజ్ 2, మనకి స్టేజ్ 1 ఉంటే స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 1 వచ్చేసి మనకి బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది, అర్జెంటీనా. స్టేజ్ 2 పెరు లిమాలో జరుగుతుందన్నమాట. ఓకే. ఇది ప్రజెంట్ అయితే దీంట్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. 10 మీటర్లు, 25 మీటర్లు, అట్లా ఒక్కొక్క విభాగం కేటగిరీ ఉంటుంది. మనకు 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ అయితే సింగిల్స్ విభాగంలో దీంట్లో గోల్డ్ వచ్చేసి సురుచి ఇందర్ సింగ్ గారికి వచ్చింది. అట్లా 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్, ఇక్కడేమో సింగిల్స్, ఇక్కడ మిక్స్డ్ డబుల్, సేమ్ ఈవెంట్ కానీ మిక్స్డ్ డబుల్స్లో సురుచి సౌరభ్ చౌదరి వీళ్ళిద్దరికి జోడికి వీళ్ళకి గోల్డ్ వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో సింగిల్స్లో సురుచి ఇందర్ సింగ్కి గోల్డ్ వచ్చింది కదా. దీంట్లో సిల్వర్ వచ్చేసి మన మనూప్ బాకర్ గారు, ఈమె ఆల్రెడీ మనకు గోల్డ్ వచ్చేసింది కదా మనకి ఒలింపిక్స్లో రీసెంట్గా. సో ఆమెకు సిల్వర్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే మనకి స్టేజ్ 1లో అంటే బ్యూనస్ ఎయిర్స్లో స్టేజ్ 1 జరిగిందని చెప్పినా కదా, అక్కడ దాంట్లో అయితే ఇదే సేమ్ 10 మీటర్స్లో గోల్డ్ బ్రాంజ్ మెడల్స్ని సురుచి ఇందర్ సింగ్ గెలిచింది. సో ఇక్కడ సురుచి ఇందర్ సింగ్ దేంట్లో ఉంది, స్టేజ్ 1లో గోల్డ్ బ్రాంజ్ మెడల్స్ గెలిచింది 10 మీటర్స్లోనే. తర్వాత స్టేజ్ 2లో గోల్డ్ ప్లస్ మిక్స్డ్ డబుల్స్లో కూడా గోల్డ్, అట్లా ఈమె గెలిచింది. ఇది నోట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.